హలో. హలో అండి అందరికి హాయ్. అండి 45 ఇప్పటికి 45. మీ ఊర్లలో ఎస్ ఇక్కడ మీ ఊర్లలో వర్షాలు అవి ఎలా ఉన్నాయి? అందరూ సేఫ్ ప్లేసెస్ లోనే ఉన్నారు కదా? ఎస్, కొన్ని ఏరియాలో భారీ వర్షాలు పడుతున్నాయి అని చెప్పి వింటున్నాము. అందరూ సేఫ్ ప్లేసెస్ లోనే ఉన్నారు కదా? ఎస్, యా బాగున్నా అండి. నర్సీపట్నం వాళ్ళు బాగున్నానండి నేను. మీ అందరూ కూడా సేఫ్ ప్లేస్ లో ఉన్నారని అనుకుంటున్నాను. ఇంకా వర్షాలు పెరిగే సూచనలు ఉన్నాయని చెప్పి ఫోర్కాస్ట్ ప్రకారం తెలుస్తోంది. సో అందరూ సేఫ్ ప్లేసెస్ లోనే ఉండండి. ఓకే, నదికి మోస్ట్లీ కాలువలు పెద్ద ఎఫెక్ట్ ఉండకపోవచ్చేమో కానీ నదులకి దగ్గరలో ఉన్న వాళ్ళు, ఓకే, చెరువులకి దగ్గరలో ఉన్న వాళ్ళు మటుకు జాగ్రత్తగా ఉండండి. మీ ఏరియాలో ఏమన్నా డ్యామ్లు అవి ఉంటే అవి ఓపెన్ చేస్తారు, గేట్స్ ఏమన్నా ఓపెన్ చేసేవి అవుతున్నాయి, ఇలాంటివి ఏమన్నా ఇన్ఫర్మేషన్లు వస్తున్నా కూడా రెగ్యులర్ గా వాటిని ఒక కంట కనిపెడుతూ ఉండండి, చూసుకుంటూ ఉండండి. అండ్ దాని ప్రకారం మీరు అందరూ జాగ్రత్తలు తీసుకోండి. ఓకే, వర్షాకాలం ఇప్పుడు పీక్ లో ఉంది అన్ని చోట్ల. సరేనా అండి, ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? 66 మంది వచ్చేసారు, 66, 67 కూడా. ఈ రోజున మనం డిస్కస్ చేసుకునే టాపిక్ క్యారియర్ ఆపర్చునిటీస్. క్యారియర్, ఒకవేళ మనము ఉద్యోగం సంపాదించాలి, ఎటు సైడ్ వెళ్ళాలి, ఏం చదువుకోవాలి అన్నది మనము ఏంటి అన్నది తెలుసుకొని దాన్ని బట్టి ఇప్పటి నుండి కూడా మీరు ఆ సైడ్ లోకి అడుగులు వేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టండి. ఓకే, 6వ క్లాసు ఇక్కడ నుండి ఇంకా 6, 7, 8, 9, ఇంకా 10. 10th వచ్చేసారంటే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయినట్టు. మనము నెక్స్ట్ ఫేజ్ లోకి వెళ్ళిపోతాం. ఇంటర్ 2 సంవత్సరాలు, దాని తర్వాత ఒకవేళ డిగ్రీ సైడ్ వెళ్ళేవాళ్ళు 3 సంవత్సరాలు, ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళేవాళ్ళు 4 సంవత్సరాలు. రైట్, కానీ ఎటు సైడ్ మీరు వెళ్ళాలి అంటున్నది మటుకు ఇప్పటి నుండే మీరు ప్లాన్ చేసుకోండి. ఇప్పటి నుండే ఆలోచించండి, నా స్ట్రెంగ్త్ ఏంటి, నేను ఎటు సైడ్ వెళ్ళాలనుకుంటున్నాను. రైట్, కొంతమంది టెండూల్కర్ స్పోర్ట్స్ పీపుల్ ఉంటారు కదా, స్పోర్ట్స్ పీపుల్ అందరూ చిన్నప్పుడే, చాలా చిన్న వయసులోనే వాళ్ళు మేము స్పోర్ట్స్ సైడ్ వెళ్ళాలి. టెండూల్కర్ 16వ ఏటకి ఆల్రెడీ ఇంటర్నేషనల్ లో కూడా వెళ్ళిపోయాడు. టెండూల్కర్ క్రికెట్ కి వెళ్ళే టైంకి ఆయన వయసు ఎంత? 16 ఏళ్ళు. ఓకే, సో మీరు ఇప్పటి నుండే, ఆయన అంటే చూడండి 16 ఏళ్ళకి వెళ్ళాడు అంటే కనీసం ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు అన్నా ఆయన ప్రాక్టీస్ అది చేస్తుంటారు. రైట్, 16కి 5 ఏళ్ళు తీసేయండి అంటే ఇప్పుడు 11 ఏళ్ళు. అంటే ఇప్పుడు మీరున్న టైం, రైట్, ఇప్పుడు కరెక్ట్ గా మీరున్న టైం అంటే ఏంటి? ఇప్పటి నుండి మీరు నేను ఎటు సైడ్ వెళ్ళాలనుకుంటున్నాను, చదువు సైడ్ వెళ్ళాలనుకుంటున్నానా, మ్యూజిక్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నానా, స్పోర్ట్స్ సైడ్ వెళ్ళాలి అనుకుంటున్నానా, బిజినెస్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నానా, అసలు ఎటు సైడ్
నా ఇంట్రెస్ట్ ఏంటి? ఓకే, స్పోర్ట్స్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నాను. ఏ స్పోర్ట్స్ అంటే నాకు ఇష్టం? చదువు సైడ్ వెళ్ళాలనుకుంటున్నాను. నాకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్సా, సైన్సా, ఇంగ్లీషా, తెలుగువా, హిందీయా, సోషలా? ఏ సబ్జెక్ట్? నా ఇంట్రెస్టింగ్ ఏరియా ఏంటి? రైట్. అదే మ్యూజిక్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే గనక ఏ మ్యూజిక్? వోకల్ మ్యూజిక్, లేకపోతే ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్? లేదు, ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ లో ఏ ఇన్స్ట్రుమెంట్ వాయించాలనుకుంటున్నాను నేను? కీబోర్డా, తబలానా, వీణానా, వైలిన్నా, మ్యాండలిన్నా, మృదంగమా? ఇలాగా ఎన్నో మళ్ళీ మ్యూజిక్ సైడ్ ఉన్నాయి. ఎటు సైడ్ నేను వెళ్ళాలి అనుకుంటున్నాను అన్నది ఇప్పటి నుండే మీరు ఆలోచించుకొని, ఓకే, చిన్నప్పుడు ఒక ఇప్పటి నుండి ఒక 5-6 ఏళ్ల క్రితం మిమ్మల్ని అడిగి ఉంటే గనక మీరు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే రోజుల్లో నువ్వు ఏమవ్వాలనుకుంటే, ఓ రోజు పోలీస్ అవ్వాలనుకుంటున్నా అంటారు, ఓ రోజు నేను ఇంకేదో క్రికెటర్ అవ్వాలనుకుంటున్నా, ఒక రోజేమో హాకీ ప్లేయర్ అవ్వాలనుకుంటున్నా అని రకరకాల ఆన్సర్లు చెప్పుకుంటారు. రైట్. ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చేసరికి మీకు అప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు కొంచెం క్లారిటీ పెరుగుంటుంది. రైట్. సో ఇప్పటి నుండి మెల్లమెల్లగా మీరు ఆలోచిస్తూ మీరు ఇటు సైడ్ వెళ్ళాలనుకుంటున్నది ఒక అవగాహనకి వస్తే ఇప్పటి నుండి మీరు ప్రాక్టీస్ అటు సైడ్ వెళ్ళడానికి అడుగులు వేయడం ప్రారంభించవచ్చు. ఓకే. ఈ రోజు మనము డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే, ఒకవేళ చదువుకోవడానికి చదువు సైడ్ మనం వెళ్ళాలి అనుకుంటున్నాము. సారీ, ఇది నేను చదువుకున్న తర్వాత నేను జాబ్ చేయాలి అనుకుంటున్నాను. రైట్. చిన్నప్పుడు కూడా ఇండియాలో ఇప్పుడైతే కొద్దిగా తగ్గింది, కానీ కొన్ని సంవత్సరాల కంటే ముందర చిన్న పిల్లలు కూడా జాబులు చేస్తూ ఉండేవాళ్ళు. ఓకే. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లో కానీ, లేకపోతే చిన్న హోటల్స్ లో కానీ పని చేస్తూ ఉండేవారు. రైట్. ఇప్పటికి కూడా అక్కడక్కడ ఏమన్నా కనిపించవచ్చు. కాకపోతే మన ఇండియాలో అయితే ఇప్పుడు చిన్నపిల్లలు పని చేయడాన్ని బ్యాన్ చేశారు. ఓకే. కానీ ఇప్పటికీ మనం చూస్తాము కొన్ని అలాగా చేసేవాళ్ళు కూడా ఏ పని ఏదన్నా సరే ఫస్ట్ మనము ఏదన్నా పని చెయ్యాలి. ఇఫ్ ఐ వాంట్ టు వర్క్ ఎనీవేర్, ఎనీ జాబ్, ఓకే, వర్క్ కానీ దాన్ని జాబ్ అనొచ్చు. ఎనీ జాబ్. మనం జాబ్ ఎందుకు చేస్తాం అసలు ముందు? ఓకే, వై వి డూ జాబ్స్? మనము జాబులు ఎందుకు చేస్తాము? ఎస్, చెప్పండి. మనం జాబులు ఎందుకు చేస్తాం అసలు? చెప్పాలి అందరూ. మనము జాబులు ఎందుకు చేస్తాము? ఎస్, స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ, why do we do jobs? Why we do jobs? For money. ఫర్ లైఫ్ మనీ. ఎస్, ఫర్ మనీ. మనము ఎందుకు చేస్తాము? మనము ఎక్కడన్నా జాబ్ చేయాలి అంటే గనక మనీ కోసం చేస్తాము. రైట్. మనీ కోసము మనం చేసేటప్పుడు మనకి డౌట్ రావచ్చు. ఎప్పుడన్నా సరే మనకి డౌట్ రావచ్చు, నేను చేసే పనికి నాకు ఇంత జీతం ఇస్తున్నారు, ఇది ఎక్కువ ఇస్తున్నారా, తక్కువ ఇస్తున్నారా?
రైట్. అందరికి సర్వసాధారణంగా వచ్చే క్వశ్చన్. మనము జాబ్ చేస్తున్నాము, మనకిచ్చే జీతము అసలు మనం చేసే పనికి మనకున్న నాలెడ్జ్ కి ఎక్కువ తక్కువ అని ఆలోచిస్తారా? అవునా కదా అని ఆలోచిస్తారా లేదా? ఎస్. మనకు వచ్చే జీతం తక్కువ ఎక్కువ అని ఆలోచిస్తారా లేదా? అందరూ ఆలోచిస్తారు. ఓకే. ఆలోచించినప్పుడు మనకి మీరు అందరూ టీవీ న్యూస్ లో అవి ఇవి చూస్తూ ఉంటారు కదా. మనకి సపోజ్ వరి పండింది, ఓకే, లేకపోతే పత్తి కాటన్ పండింది, లేకపోతే ఇంకేదో మిర్చి పండింది. వీటన్నిటికి పండిన తర్వాత గవర్నమెంట్, లేకపోతే గోధుమలు పండాయి, వీటన్నిటికి గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎస్, గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఒక గిట్టుబాటు ధర అని చెప్పి అంటారు చూడండి. ఓకే, ఒక గిట్టుబాటు ధరని గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. వరి తీసుకుంటే కనుక ఒక క్వింటాల్కి ఇన్ని రూపాయలు, గోధుమలు క్వింటాల్కి ఇన్ని రూపాయలు. రైట్. అలాగే పత్తి తీసుకుంటే పత్తికి, లేదంటే కనుక మిర్చి తీసుకుంటే మిర్చికి, లేదు అంటే కనుక కూరగాయలు మార్కెట్ యార్డ్లు ఉంటే కనుక కూరగాయలు వెళ్తే కనుక మీరు రైతు బజార్లకు వెళ్తే కనుక అక్కడ పొద్దున్నే ఒక బోర్డు పెడతారు. టమాటా కేజీ ఇంత, వంకాయ కేజీ ఇంత, బెండకాయ కేజీ ఇంత, దొండకాయ కేజీ ఇంత అని చెప్పి బోర్డు పెడతారు. రైట్. అవునా కదా? రైట్. బోర్డు పెడతారు. బోర్డు పెట్టింది దాని అర్థం ఏంటి? అక్కడ ఉంటే మన సరుకు బట్టి, అక్కడ ఆ రోజు వచ్చిన సరుకు బట్టి వాళ్ళు ఓకే ఈ రోజు ఇంత అని చెప్పి అక్కడ ఉండే వాళ్ళతోటి, ఎవరైతే వ్యాపారులు ఉంటారో వాళ్ళతోటి డిస్కస్ చేసి, వాళ్ళతోటి మాట్లాడి ఒక ధరని నిశ్చయం చేస్తారు. రైట్. అలాగే మనము ఒక చోట కనుకను మనము ఉద్యోగానికి వెళ్ళాము అంటే దాన్ని కూడా మార్కెట్ స్టాండర్డ్స్ అంటారు. మనం ఏమంటామంటే మార్కెట్ స్టాండర్డ్స్. మీ స్కూళ్ళల్లో మీ టీచర్స్ అందరూ ఉంటారు కదా, ఇక టీచర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరినీ అడిగితే కూడా చెప్తారు. వాళ్ళ జాబుల్లో జాయిన్ అయినప్పుడు కూడా టీచర్లకు కూడా మీ జీతము దీని మధ్యలో 5,000 to 10,000, 10,000 to 20,000, లేకపోతే 50,000 to 1,00,000 రూపాయలు, 1,00,000 to 1,20,000 రూపాయలు, అలాగా ఒక మార్క్ ని గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. రైట్. వాళ్ళ క్వాలిఫికేషన్ అంటే ఏంటి? అర్హతని బట్టి గవర్నమెంట్ వాళ్ళకి పర్మనెంట్ వాళ్ళైతే ఇంత, కాంట్రాక్ట్ వాళ్ళైతే ఇంత, టెంపరీ స్టాఫ్ అయితే ఇంత అని చెప్పి వాళ్ళకుండే అర్హతల్ని బట్టి వాళ్ళ జీతాలు డిసైడ్ చేస్తారు. రైట్. ఓకే. ఇది అంతా గవర్నమెంట్ వీళ్ళ డీటెయిల్స్. అదే కనుకను మీరు చదువుకున్న తర్వాత ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ అయిందో, లేకపోతే మెడిసిన్ అయిందో, లేకపోతే ఏదో ఒకటి మీరు జాబ్ చెయ్యాలి అనుకుంటున్నారు. మీరు జాబ్ చెయ్యాలి అనుకుంటుంటే మీకు కావాల్సింది ఏంటి? దానికి సంబంధించిన డీటెయిల్స్. ఓకే, నాకు జాబ్ చెయ్యాలి అనుకుంటున్నాను, జాబ్ నేను వెతుక్కోవాలి. ఎక్కడెక్కడ వెతుక్కుంటాను? మనము ఏం చేస్తాము? పూర్వకాలంలో మనకి తెలుసున్న వాళ్ళకి మన రెజ్యూమ్లు అవి రెజ్యూమ్ అని చెప్పి అంటారు. రెజ్యూమ్ అంటే ఏంటి అంటే బయోడేటా, మన క్వాలిఫికేషన్లు, మన ఎక్స్పీరియన్స్. ఇంకా నేను స్క్రీన్ యూజ్ చేయలేదండి. మన క్వాలిఫికేషన్ అవి అన్ని చూపిస్తూ మన బయోడేటాని రెడీ చేసి ఆ బయోడేటాని మనము అందరికి ఇస్తూ ఉంటాం. రైట్. అది ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ల క్రితము. ఇప్పుడు ఏంటి అంటే మనకి ఏదన్నా సరే వెబ్సైట్స్ కొన్ని చూపిస్తా చూడండి.
నా స్క్రీన్ షేర్ చేస్తున్నా చూడండి. ఓకే, అందరికి స్క్రీన్ కనిపిస్తుంది కదండి. ఇక్కడ చూడండి, ఇది ఒక వెబ్సైట్ అన్నమాట. naukri.com అని చెప్పి అంటాం. మనకి ఈ వెబ్సైట్ పేరు ఏంటి అంటే ఇండియాలో అతి పెద్ద వెబ్సైట్ అన్నమాట ఇది. జాబ్స్ ఎక్కడెక్కడ జాబ్ పోస్టింగ్స్ ఉన్నాయో, ఎస్ ఎవరు పెట్టారు చూడండి, ఎస్ జాబ్ పోస్టింగ్స్ ఎక్కడున్నాయి, ఏ పొజిషన్ కి జాబ్స్ ఉన్నాయి, ఏ లొకేషన్ కి జాబ్స్ ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అన్ని చూపించే ప్రదేశం. ఆన్లైన్ లో చూపించేది ఇది చూడండి. ఇక్కడ జాబ్స్, ఐటీ జాబ్స్. ఇక్కడ మీరు చూస్తే కనుక రకరకాల జాబ్స్ ఉంటాయి మీకు. ఇక్కడ కొన్ని మెన్షన్ చేశారు, వెరీ పాపులర్. ఐటీ జాబ్, సేల్స్ జాబ్, మార్కెటింగ్ జాబ్, డేటా సైన్స్, హెచ్ఆర్, ఇంజనీరింగ్. ఓకే, ఫ్రెషర్స్ అంటే ఎక్స్పీరియన్స్ లేకుండా ఇప్పుడే ఇంజనీరింగ్ అయిన వాళ్ళు. ఎంఎన్సి జాబ్స్. ఎంఎన్సి అంటే ఏంటండి? ఎస్, ఎంఎన్సి. ఎంఎన్సి ఈ మనము ఎప్పుడన్నా సరే ఉద్యోగాలకి లేకపోతే ఈ వీటి ఐటీ సైడ్ కానీ ఎటు సైడ్ కానీ వెళ్ళినప్పుడు ఈ ఎంఎన్సి కానీ పార్ట్ టైం కానీ ఫుల్ టైమ్ ఇక్కడ కొన్ని యూస్ చేశారు చూడండి. పార్ట్ టైం టాప్ కంపెనీస్, ఐటీ కంపెనీస్, స్టార్ట్అప్, ప్రోడక్ట్ బేస్, ఇంటర్నెట్, ఎంఎన్సి ఇక్కడ యూస్ చేశారు చూడండి. ఫ్రెషర్ జాబ్స్, రిమోట్ జాబ్స్, వీటన్నిటిని ఏమంటారంటే జార్గన్స్ అంటాం మనం. జార్గన్స్ అంటాం. ఓకే, ఇంగ్లీష్ లో మీకు ఇప్పటి వరకు మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి సపోజ్ మీకు డౌట్ వచ్చింది, జార్గన్స్ అంటే ఏంటి సార్, ఏదో జార్గన్స్ అని చెప్తున్నారు, ఇది ఏంటి అని చెప్పి మీకు డౌట్ వచ్చింది అనుకోండి. ఇక్కడ మనకి గూగుల్ అని చెప్పి ఉంటుంది. గూగుల్ అన్నది అందరికీ తెలుసు కదా, గూగుల్ వెబ్సైట్ లో మీరు క్లిక్ చేసి ఇక్కడ జార్గన్స్ అని చెప్పి జార్గన్స్ మీనింగ్ ఇన్ తెలుగు. చూడండి, నేను తెలుగు అనుకుంటాను కానీ చూడండి, జార్గన్ పరిభాష. ఓకే, ఇక చూడండి, ఆ జార్గాన్ అంటే వాళ్ళు క్లియర్ గా ఇచ్చారు. ఒక వృత్తికి, ఒక సంఘానికి మాత్రమే అర్థమయ్యే పదాలతో కూడిన భాష. జార్గాన్ అంటే ఏంటంటే మన ఇండస్ట్రీకి సంబంధించిన వాటిల్లో మనము రెగ్యులర్ గా వాడే పదాలు ఉంటాయి కదా, వాటిల్ని మనము జార్గాన్స్ అంటాం. ఓకేనండి, అందరికీ అర్థమైంది కదా. టీచర్స్ తో సహా జార్గన్స్ అంటే మనము సపోజ్ సోషల్ స్టడీస్ చదువుతున్నాము. మనము సోషల్ స్టడీస్ లో హిస్టరీ, సివిక్స్, జియోగ్రఫీ, ఎకనామిక్స్, రైట్. హిస్టరీ మనం చెప్పినప్పుడు మీకు మరి ఇప్పటికీ ఫ్రెంచ్ రెవల్యూషన్, ఇంగ్లీష్ రెవల్యూషన్, రష్యన్ రెవల్యూషన్, అమెరికన్ రెవల్యూషన్, రైట్. అలాగే మనము ఎకనామిక్స్ గురించి మాట్లాడేటప్పుడు కొన్ని పదాలని తరచుగా యూజ్ చేస్తూ ఉంటాం. జియోగ్రఫీ గురించి మాట్లాడేటప్పుడు కొన్ని పదాలని రెగ్యులర్ గా యూజ్ చేస్తాం. వాటిని జార్గన్స్ అంటాం. మనము వీటి గురించి మాట్లాడేటప్పుడు, సైన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఓకే, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే తెలుగులో ఏమంటారండి? ఎస్, ఫిజిక్స్ అంటే ఏంటి, కెమిస్ట్రీ అంటే ఏంటి? మనకు అందరికీ తెలిసినది కామన్ గా సైన్స్ అనేస్తాం కదా. సైన్స్ లోనే మనము ఫిజిక్స్ ఒకటి ఉంది, కెమిస్ట్రీ ఒకటి ఉంది,
బాటనీ ఒకటి ఉంది, జువాలజీ ఒకటి ఉంది, రైట్. ఫిజిక్స్ అంటే ఏంటి, మీకు ఏదన్నా సరే డౌట్ వచ్చింది అంటే మీకు కొన్నిసార్లు స్పెల్లింగ్ రాదనుకోండి, సర్చ్ బై వాయిస్ దీన్ని ప్రెస్ చేసి మీరు కెమిస్ట్రీ అని చెప్పి అని పలికారు అనుకోండి, ఆ కెమిస్ట్రీకి సంబంధించి చూపిస్తా చూడండి. ఇక్కడ ఇది ఇక్కడ చూడండి, వినిపించిందా? జగన్ అంటుంది ఇది. అలాగే మీరు ఇక్కడ కనుక మీరు ఆ స్పెల్లింగ్ ఏదన్నా సరే స్పెల్లింగ్ రాశారు అనుకుంటే గనక, నాకు ఇంగ్లీష్ కావాలి, ఇంగ్లీష్. ఇక్కడ నేను జార్గన్ అన్నది తీసేసి ఫిజిక్స్ అని చెప్పి రాస్తాను చూడండి. ఫిజిక్స్ భౌతిక శాస్త్రము, ఫిజిక్స్ భౌతిక శాస్త్రము, రైట్. అలాగే కెమిస్ట్రీ, సారీ, కెమిస్ట్రీ అంటే ఏంటండి? ఎస్, సైన్స్ లో టైప్స్. కెమిస్ట్రీ అంటే ఏంటండి? కెమిస్ట్రీ తెలుగు మీనింగ్ ఏంటి? కెమిస్ట్రీని ఏమంటాం మనము? ఎస్, కెమిస్ట్రీని మనం ఏమంటాము? ఇక్కడ ఏదో స్పెల్లింగ్ వచ్చింది, కెమిస్ట్రీ రసాయన శాస్త్రము. చూడండి, రసాయన శాస్త్రము. అలాగే మీకు బాటనీ వృక్ష శాస్త్రము, జువాలజీ జంతు శాస్త్రము, బాటనీ, జువాలజీ. ఇక్కడ ఎవరో రాశారు చూడండి, నర్సీపట్నం వాళ్ళు ఒక్కళ్ళే ఈరోజు క్లాస్ లో ఉన్నట్టున్నారు. అన్ని మెసేజెస్ నర్సీపట్నం వాళ్ళదే వస్తుంది నాకు. రైట్. అలాగా మనం ఇప్పుడు ఈ రోజు క్లాసు సంబంధించిన జాబ్స్ చూడండి. జాబ్స్ ఎలాంటి జాబ్? ఫ్రెషర్ జాబ్సా, కంపెనీస్, ఐటీ కంపెనీనా, టాప్ కంపెనీసా? ఓకే, ఫిన్టెక్ కంపెనీనా? ఫిన్టెక్ అంటే మళ్ళీ డౌట్ రావచ్చు, ఫినాన్షియల్ రిలేటెడ్ అన్నమాట. స్పాన్సర్డ్ కంపెనీస్, ఫీచర్డ్ కంపెనీస్, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్, స్టార్ట్అప్ కంపెనీస్. అలాగా సర్వీసెస్ అంటే రెజ్యూమ్ ఏంటి, అదేంటి. ఓకే, మీరు ఇక్కడ అప్పుడు జాబ్ వెతుక్కోవచ్చు. నాకు కావాలి, ఓకే, ట్రైనర్. చూడండి, ఇక్కడ మీ స్కూల్లో టీచర్లు కూడా ఉన్నారు కదా, టీచర్లు కూడా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ మ్యాథ్స్ టీచర్. నాకు మ్యాథ్స్ టీచర్ కావాలి. ఎక్స్పీరియన్స్ నేను ఎంత మెన్షన్ చేస్తాను? ఒక 10 ఏళ్ళు ఎక్స్పీరియన్స్. ఓకే, 7 years ఎక్స్పీరియన్స్. లొకేషన్ అడుగుతాను. లొకేషన్ అడిగితే నేను ANDHRA ఆంధ్రప్రదేశ్ సర్చ్. చూడండి, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ మ్యాథ్స్ టీచర్, ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగం. సర్చ్. చూడండి, ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ సమ్ ఏవో డీటెయిల్స్ వస్తున్నాయి. మ్యాథ్స్ టీచర్ అంటే ఆ మ్యాథ్స్ తో పాటు మిగతావన్నీ రిలవెన్స్, సార్ట్ బై రిలవెన్స్. ఓకే, ఇక్కడ మీరు కనుక ఇక్కడ చూస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. 0 to 3 lakhs ప్యాకేజ్ ఎంత? ప్యాకేజ్ అంటే ఏంటి? మళ్ళీ ప్యాకేజ్ అన్నది జార్గన్ అన్నమాట. ప్యాకేజ్ అంటే మీనింగ్ ఏంటి? మళ్ళీ డిలీట్ చేసేసాను నేను, అయ్యో సారీ. ప్యాకేజ్ మీనింగ్ ఇన్ తెలుగు అది చూడండి, అది కూడా ప్యాకేజ్ అని ఇస్తుంది. కొన్ని వాటికి ఈ మధ్య గూగుల్ కూడా డైరెక్ట్ గా ఆ పదాన్ని తెలుగులో ఇచ్చేస్తుంది. ప్యాకేజ్
ప్యాకేజ్ అంటే చూడండి, అది ప్యాకేజ్ అని ఇచ్చేసింది డైరెక్ట్ గా గూగుల్ కూడా. ప్యాకేజ్ అంటే ఏంటి? సాలరీ. ఇగో ఇక్కడ చూడండి. ఓకే, సోమపేట వాళ్ళు వచ్చారు. వాట్ ఈస్ ద టాపిక్ ఫర్ టుడే? టాపిక్ ఫర్ టుడే ఈస్ career job search techniques, okay, websites where we can search for jobs. ఈ డీటెయిల్స్ గురించి అండి ఈరోజు టాపిక్. ఓకే, ఇక్కడ చూడండి వాళ్ళు మనము అడిగితే ప్యాకేజ్ ఎంత ప్యాకేజీ కావాలి నాకు? 6 to 10, 10 to 15 లక్షలు. ఇక్కడ ప్యాకేజ్ ఏదైతే వాళ్ళు శాలరీ డిఫైన్ చేస్తున్నారో వాళ్ళు 50 to 75 లక్షలు, 25 to 50, ఓకే, 15 to 25. ఈ ప్యాకేజ్ ఏదైతే వాళ్ళు డిఫైన్ చేస్తున్నారో ఈ డిఫైన్ చేసిన ప్యాకేజ్ ఏంటి అంటే అది సంవత్సరానికి ఇయర్లీ ప్యాకేజ్. మనము ఇయర్లీ ప్యాకేజ్ నౌకరీలో చూపించేదంతా ఏంటి అంటే ఇయర్లీ ప్యాకేజ్. ఆ ఇయర్లీ ప్యాకేజ్ ఏదైతే ఉందో దట్ డివైడెడ్ బై 12. దాంట్లో మళ్ళీ మీ పిఎఫ్ కానీ గ్రాట్యుటీ కానీ అదర్ అలవెన్సెస్ ఏమన్నా ఉంటే అది కట్ అయ్యి మీకు మీ చేతికి వచ్చే శాలరీ ఉంటుంది. కొన్నేమో ఫిక్స్డ్ శాలరీ ఉంటాయి. ఫిక్స్డ్ శాలరీ అంటే ఏంటి అంటే ఫిక్స్డ్ శాలరీ ఇచ్చేవాళ్ళు వాళ్ళు పిఎఫ్ గ్రాట్యుటీ అలాంటివి ఏవి ఉండవు. మీరు కనుక చూస్తే కనుక మనము ఇళ్లలో పనికి పెట్టుకుంటాం కదా కొంతమందిని, వాళ్ళకి మనము నెలకి ఇంత మాట్లాడుకుంటాం, 3000, 4000, 5000 ఎంతో మాట్లాడుకుంటాం మనం, రైట్? అది ఫిక్స్డ్ శాలరీ, రైట్? లేదు అంటే కనుక మన ఇల్లు కన్స్ట్రక్షన్ చేయాలి అని వస్తారు చూడండి, పని వాళ్ళు వస్తారు. వాళ్ళ దగ్గర మేస్త్రి ఉంటాడు, మేస్త్రి దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళవి ఫిక్స్డ్ శాలరీస్ అంటారు. ఆ ఫిక్స్డ్ శాలరీస్ లో ఏంటంటే మీకు ఇంకా ఏది ఉండదు. ఆ రోజు వాళ్ళు పనికి వచ్చారు, ఆ రోజు పనికి వచ్చిన దానికి వాళ్ళకి జీతం, అంతే. దాంట్లో పిఎఫ్ కానీ గ్రాట్యుటీ కానీ అదర్ అలవెన్సెస్, ఫుడ్ అలవెన్సెస్ ఎక్సెట్రా అవి ఏవి ఉండవు ఈ ఫిక్స్డ్ శాలరీస్ లో. ఓకే, అలాగే మీకు ఈ వెబ్సైట్ లో ఇంకా చూడొచ్చు అంటే కనుక మీరు కార్పొరేట్, ఓకే, స్టార్ట్అప్, ఇలాగా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి చూడండి. హైబ్రిడ్, ఈ మధ్య ఈ 3 కొత్త ఆప్షన్లు వస్తున్నాయి చూడండి. వర్క్ ఫ్రమ్ ఆఫీస్, ఇది కరోనా తర్వాత వచ్చిన ఆప్షన్స్ అన్నమాట ఇవి. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంటే ఏంటి అంటే ఇంతకు ముందర అందరూ ఆఫీసులకి వెళ్ళే పనిచేసేవాళ్ళు, అందరూ స్కూళ్ళకి వచ్చే పనిచేసేవాళ్ళు. కరోనా తర్వాత ఏమైందంటే ఆన్లైన్ వచ్చిన తర్వాత అన్ని కాలేజెస్, అన్ని స్కూళ్ళు కానీ అన్ని ఆఫీసులు కానీ వాళ్ళు ఇప్పుడు స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తున్నారు. 3 ఆప్షన్స్ వాళ్ళు మెన్షన్ చేస్తారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఒక ఆప్షన్. One is work from home, second is work from office. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇంకోటి ఏంటంటే హైబ్రిడ్ అంటున్నారు దీన్ని. ఓకే, దీన్ని హైబ్రిడ్, ఎవరు రాశారు ఆల్రెడీ. హైబ్రిడ్ అంటే ఏంటి అంటే వారంలో 2 రోజులు ఆఫీస్ కి వచ్చి పనిచేయడం, 3 రోజులు ఇంట్లో. ఇప్పుడు సపోజ్ వర్షాలు పడుతున్నాయి, వర్షాలు పడినప్పుడు టీచర్లకు కానీ పిల్లలకు కానీ అందరికీ ఇబ్బందిగా ఉంటుంది వర్షంలో స్కూల్కి రావడం. అప్పుడు ఏంటి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి అనేస్తారు. అప్పుడు ఏంటి, టీచర్లు వాళ్ళు ఆన్లైన్ ఫెసిలిటీ తోటి వాళ్ళు ఇంట్లోంచే క్లాసెస్ తీసుకుంటే మీరు ఇంట్లోంచే కూర్చొని వినొచ్చు.
అదే అండి హైబ్రిడ్ అంటే అదే. హైబ్రిడ్ అంటే ఏంటి అంటే మీకు కొన్ని రోజులు ఆఫీస్ కి వచ్చి వారానికి 5 రోజులు కానీ 6 రోజులు కానీ వర్కింగ్ డేస్ కదండి. ఆ వర్కింగ్ డేస్ లో 2 రోజులు ఆఫీస్ కి రావడము, 4 రోజులు కానీ 3 రోజులు కానీ ఇంట్లోంచి పని చేయడం. లేకపోతే అదర్ వే రౌండ్ 4 రోజులు ఆఫీస్ కి రావడం, 2 రోజులు ఇంట్లో కూర్చొని పని చేయడం. దాన్ని హైబ్రిడ్ మోడల్ అంటున్నాం ఇప్పుడు. ఓకే, ఇక్కడ చూడండి ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ. ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేటా ఆర్ ఎనీ గ్రాడ్యుయేటా, బిఈ బీటెక్. ఇంకా ఇక్కడ మనకి ఏమన్నా లొకేషన్ స్పెసిఫిక్ ఉంటే గనక ఇక్కడ చూడండి వాళ్ళు లొకేషన్ స్పెసిఫిక్ కూడా ఇచ్చారు. విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, బెంగళూరు, గుంటూరు, చెన్నై, హైదరాబాద్ ఇలాగా ఇన్ని రకరకాల ఇవి ఇచ్చారు వాళ్ళు. ఓకే, మీరు దాంట్లో కనుక మనము ఇక్కడ ఒకటి విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, తిరుపతి, కాకినాడ, రాజమండ్రి, ఇంకేమున్నాయండి మనవి, కోయంచి, అనంతపూర్, అంతే. ఇవి మనకి అప్లై అని కొట్టానంటే అప్పుడు ఆ పర్టికులర్ ప్రదేశాల్లో ఉన్న జాబ్ డీటెయిల్స్ అన్ని వస్తాయి. ఓకే, అలాగే మనము మళ్ళీ కొత్త జాబ్ ఏదన్నా మనము చూడండి ఇక్కడ దీంట్లో వాళ్ళు ఇచ్చారు చూడండి. ఫైండ్ యువర్ డ్రీమ్ జాబ్ నౌ, 5 lakh jobs, 5 లక్షల ఉద్యోగాలు దీంట్లో ఉన్నాయి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. చూడండి కంపెనీ డీటెయిల్స్, ఆ డీటెయిల్స్, ఇవి అన్ని ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. ఓకే, అర్థమవుతుంది కదండి. ఇది హౌ టు సర్చ్ ఏ జాబ్. సపోజ్ మీరు ఇంజనీరింగ్, మళ్ళీ మ్యాథ్స్, సోషల్ టీచర్ అని చెప్పి ఇస్తాను చూడండి. ఇక్కడ మీరు కానీ లేకపోతే మీ టీచర్స్ కానీ మీకు బెటర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి టీచర్, బిఎడ్ టీచర్, ఎక్స్పీరియన్స్ 5 years, లొకేషన్ ఆంధ్రప్రదేశ్, సర్చ్. చూడండి ఇక్కడ లెక్చరర్ అపోలో యూనివర్సిటీ, ఇది మీరు ఏదన్నా ఇప్పుడు ఏం చేద్దామంటే మనం లెక్చరర్స్ శ్రీ ప్రకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, టీచర్ అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ 0 to 7 years. ఇలాగా మనము ఏదన్నా ఉద్యోగము ఇక్కడ మనం చూసిన తర్వాత ఒక ఉద్యోగాన్ని మనం క్లిక్ చేద్దాం. ఒక ఉద్యోగాన్ని క్లిక్ చేస్తే చూడండి ఒక ఉద్యోగాన్ని క్లిక్ చేయగానే ల్యాబ్ టెక్నికల్ అసిస్టెంట్, మనం ఏదన్నా కాలేజ్ స్కూల్ది చూద్దాము. అన్ని అపోలో యూనివర్సిటీ ఎన్ని ఉన్నాయి చూడండి. అపోలో యూనివర్సిటీ
ఓన్లీ ఇవే చూడండి, 15 ఉన్నాయి ఆప్షన్స్. లెక్చరర్ ఇది ఉంది చూడండి, లెక్చరర్ అని చెప్పి నేను ఇక్కడ డీటెయిల్స్ ఇక్కడ క్లిక్ చేశానంటే ఓకే, దీంట్లో ఫస్ట్ డీటెయిల్స్ చూడండి. చిత్తూరు, ఈ పొజిషన్ ఎక్కడికి? చిత్తూరులో ది పొజిషన్. అండ్ సాలరీ డీటెయిల్స్, ఇక్కడ రూపీ వాల్యూ ఇచ్చారు చూడండి, ఇది సాలరీ డీటెయిల్స్ అన్నమాట. ఎంత సాలరీ ఇస్తారు అన్నది కొంతమంది మెన్షన్ చేస్తారు, ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయలేదు. పొజిషన్ ఏంటంటే లెక్చరర్ పొజిషన్. ప్లేస్ ఎక్కడ? అపోలో యూనివర్సిటీ. ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎంత? 1 to 5. ఇక్కడ ఇది ఏంటంటే జాబ్ డీటెయిల్స్, పొజిషన్ డీటెయిల్స్ అనొచ్చు. ఇక్కడ కింద చూడండి, దీన్ని ఏంటి అంటే జాబ్ డిస్క్రిప్షన్ అంటారు. జాబ్ డిస్క్రిప్షన్ అంటే ఏంటి అంటే ఆ జాబ్ ఏదైతే ఉందో ఫస్ట్ జాబ్ డిస్క్రిప్షన్. ఇది కూడా వన్ ఆఫ్ ది జార్గన్. మనము మనం చూసేటప్పుడు, ఏదన్నా జాబ్ చూసేటప్పుడు జాబ్ డిస్క్రిప్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. జాబ్ డిస్క్రిప్షన్ అంటే ఏంటి అంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ పనులు చేయాలి, ఓకే అన్నది వాళ్ళు చెప్తారన్నమాట. రోజుకి ఇన్ని క్లాసులు ఉంటాయి. ఇది లెక్చరర్ పొజిషన్ కాబట్టి రోజుకి ఇన్ని క్లాసులు ఉంటాయి. స్కూల్ చూడండి, ఇక్కడ Apollo University is looking for lecturer to join our dynamic team and embark on rewarding career journey. Full-time position in a college or university responsible for teaching, conducting research and serving on committees. Responsibilities: teach a range of courses in the department. అలాగా ఏ పనులు వాళ్ళు చేయాలి అన్నది ఇక్కడ మెన్షన్ చేశారు. దీన్ని మనం ఏమంటామంటే జాబ్ డిస్క్రిప్షన్ అంటాము. ఈరోజు చూడండి, అలాగే ఇక్కడ రిలవెంట్ జాబ్స్, ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ తర్వాత పొజిషన్, రోల్, పొజిషన్ లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్, డిపార్ట్మెంట్ టీచింగ్ డిపార్ట్మెంట్, ఎంప్లాయ్మెంట్ టైప్ ఫుల్ టైం. ఇందాక మనం అనుకున్నాం కదా 2 టైప్స్ ఉంటాయి ఎంప్లాయ్మెంట్ టైప్. 1 ఈస్ ఫుల్ టైం అండ్ 1 ఈస్ పార్ట్ టైం. ఫుల్ టైం అంటే ఏంటంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఫుల్ టైం అండ్ మీరు జాయిన్ అయిన దగ్గర నుండి రిటైర్ అయ్యేవారు. పార్ట్ టైం అంటే మీకు రోజుకి హాఫ్ డే టైం ఉండొచ్చు, లేకపోతే 1 క్లాస్ లేదు అంటే 2 క్లాసులు ఉండొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే అది కొన్ని రోజులకే ఉండొచ్చు, టెంపరీ కూడా ఉండొచ్చు. ఓకే, అందుకని ఇక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారు? ఫుల్ టైం అండ్ పర్మనెంట్. అండ్ ఎడ్యుకేషన్ చూడండి, యూజీ, పీజీ, ఇవన్నీ కూడా మనము జాబ్ పరంగా మనము చూసేటప్పటి రిక్వైర్మెంట్స్ ఇవన్నీ కూడా. రోల్, వాట్ ఈస్ ద రోల్? మనం ఏ రోల్ చేస్తున్నాం చూడండి. రోల్ టైప్ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇండస్ట్రీ టైప్ ఎడ్యుకేషన్, డిపార్ట్మెంట్ టీచింగ్, ఎంప్లాయ్మెంట్ టైప్ ఫుల్ టైం పర్మనెంట్. అలాగే ఎడ్యుకేషన్ తీసుకుంటే గనక అండర్ గ్రాడ్యుయేట్, యూజీ అంటారన్నమాట. యూజీ అంటే అండర్ గ్రాడ్యుయేట్. పీజీ అంటే ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేట్. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్. అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఏంటంటే మనము డిగ్రీ చదువుతూ ఉంటాం కదా, డిగ్రీ, దాన్ని మనము అండర్ గ్రాడ్యుయేట్ అంటాము. పీజీ అంటే కనుక డిగ్రీ తర్వాత మళ్ళీ 2 years కానీ 3 years కానీ చేస్తూ ఉంటారు. మాస్టర్స్ అంటాం అన్నమాట. ఓకే, బిఎస్సి, బీకామ్ ఇవన్నీ బ్యాచులర్స్ అయిపోయిన తర్వాత మాస్టర్స్. ఆ మాస్టర్స్ ఏదైతే ఉందో దాన్నే మనము పీజీ అంటాం. ఓకే,
ఇక్కడ కొంతమంది ఓకే ఇవన్నీ ఉన్నాయి కానీ నేనేంటో తెలుసా మీకు అని చెప్పి వాళ్ళు కంపెనీ గురించి కూడా ఇస్తూ ఉంటారు. అపోలో యూనివర్సిటీ ఈజ్ ఏ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ దట్ ప్రొవైడ్స్ క్వాలిటీ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ టు ద స్టూడెంట్స్ అని చెప్పి వాళ్ళు ఈ డీటెయిల్స్ ఇచ్చారు. ద యూనివర్సిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ చిత్తూర్ అండ్ కమెన్స్డ్ ఆపరేషన్ ఇన్ నవంబర్ 2021. సో ఈ ఏదైతే యూనివర్సిటీ ఉందో ఇది 4 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసిన యూనివర్సిటీ అండ్ దాంట్లో ఈ పొజిషన్స్ ఉన్నాయి. వాళ్ళు 1 to 5 years అంటే ఏంటి అంటే 1 సంవత్సరం నుండి 5 సంవత్సరాల మధ్యలో ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళు అందరూ అప్లై చేయొచ్చు అని చెప్పి. అలాగే ఇంకొకటి చూద్దాం ఉండండి. ఇదేదో అసిస్టెంట్ ప్రొఫెసర్ మ్యాథ్స్ Madanapalli Institute of Technology, assistant professor in maths. చూడండి ఇంకోటి రైట్, అన్నిటల్లో సేమ్. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ మ్యాథ్స్, శ్రీ శాస్త్ర యూనివర్సిటీ, 3 to 8 years experience, జాబ్ డిస్క్రిప్షన్. చూడండి ఇక్కడ వాళ్ళు ఇక్కడ కనుక చూస్తే మీరు యాజ్ పర్ సిటిసి, మళ్ళీ మీకు డౌట్ రావచ్చు సిటిసి అంటే ఏంటి సార్ అని చెప్పి. మీకు ఏది డౌట్ వచ్చినా యూ క్యాన్ అప్రోచ్ టు దిస్ సిటిసి ఫుల్ ఫామ్. సిటిసి ప్యాకేజ్ మీనింగ్ అని ఇచ్చారు అనుకోండి. సిటిసి కాస్ట్ టు కంపెనీ. సిటిసి అంటే ఏంటంటే ఇగో చూడండి, కాస్ట్ టు కంపెనీ. నేను సపోజ్ ఎక్కడన్నా జాయిన్ అయ్యాను అంటే కంపెనీ వాళ్ళు నాకు జీతం ఇస్తున్నారు అంటే కనుక అది కంపెనీ వాళ్ళకు కూడా కాస్టే కదా. మనము ఒక టీవీ కొన్నాం అనుకోండి, అది మనకి కాస్ట్. అలాగే మనము ఎక్కడన్నా జాయిన్ అయితే కనుక వాళ్ళు మనకి జీతం ఇస్తూ ఉంటే కనుక అది వాళ్ళకు కూడా కాస్ట్ అవుతుంది కదా. దాన్ని అందుకనే సిటిసి అంటున్నారు ఈ మధ్య. సిటిసి కాస్ట్ టు కంపెనీ. పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్. గ్రాట్యుటీ వేరే, పిఎఫ్ వేరే. రైట్. అలాగే నౌకరీనే కాకుండా ఇంకొన్ని వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. ఇండీడ్ అని చెప్పి ఒక వెబ్సైట్, జాబ్ లిస్టింగ్ వెబ్సైట్. ఇది ఇండియాలో కానీ యుఎస్ లో కానీ ఎక్కడన్నా కానీ జాబ్స్ ఉంటే కనుక ఇగో చూడండి, జాబ్ సర్చ్ ఇండియా, ఇండీడ్. ఇంకొక కంపెనీ పేరు ఇండీడ్. అలాగే ఇంకొకటి కూడా ఉన్నాయి. ఇది ఇంకొక కంపెనీ, మాన్స్టర్ జాబ్. ఓకే, మాన్స్టర్ జాబ్ సర్చ్. ఇక్కడ చూస్తే కనుక మీరు ఇది ఇంకొక వెబ్సైట్. ఈ అన్ని వెబ్సైట్స్ ఏంటి అంటే మనము ఏం చదువుకున్నాము, మనము చదువుకున్న దాని డీటెయిల్స్ బట్టి మనము ఏ జాబ్ చేయొచ్చు, ఆ జాబ్ కి సంబంధించిన విషయాలు ఇవన్నీ. ఓకే, what is the difference between PG and UG? Yes, మన ఇంకో టీం ఉంది, వాళ్ళని అడుగుదాం వాళ్ళు ఏం చెప్తారో. ఏపీఆర్ఎస్ నర్సీపట్నం. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ PG and UG? నర్సీపట్నం వారు చెప్పాలి PG and UG కి డిఫరెన్స్. మన సోంపేట టీం వాళ్ళు అడుగుతున్నారు. మనము మన ఎడ్యుకేషన్ సైకిల్ ఎలా ఉంటుందండి? 10th ఫస్ట్ హైయెస్ట్ స్కూలింగ్ లో 10th తర్వాత స్పెషల్ గా మన 2 తెలుగు రాష్ట్రాల్లోనూ
మళ్ళీ చెన్నై తమిళనాడు వెళ్తే అక్కడ డిఫరెంట్ గా ఉంటుంది. మన 2 తెలుగు రాష్ట్రాల్లోనూ వాట్ ఐ యాక్చువల్లీ మెంట్ ఈస్, మీరు ఒకవేళ కనుక స్టేట్ సిలబస్ వెళ్ళారనుకోండి వేరే ఉంటుంది. అదే మీరు సిబిఎస్ఈ వెళ్ళారనుకోండి, సిబిఎస్ఈ వాళ్ళకి జనరల్ గా 11th 12th అని చెప్పి అనేస్తారు వాళ్ళు. ఇంటర్ అన్న కాన్సెప్ట్ సిబిఎస్ఈలో ఉండదు. అదే మన స్టేట్ సిలబస్ వాళ్ళందరికీ ఫస్ట్ 10th మార్క్స్ బట్టి మనం ఇంటర్ లో జాయిన్ అవుతాం. ఇంటర్ ఎన్ని ఇయర్స్? 2 years ఇంటర్, రైట్? 2 years ఇంటర్. దాని తర్వాత మనకు వచ్చేది ఏంటి? డిగ్రీ. డిగ్రీ ఆర్ దీన్ని ఏమంటామంటే మనము గ్రాడ్యుయేషన్. ఈ గ్రాడ్యుయేషన్ లో ఏమన్నా ఉండొచ్చు. ఈ గ్రాడ్యుయేషన్ లో కనుక తీసుకుంటే మీరు ఇదేమంటారు, బిఎస్సి ఉండొచ్చు, బీకామ్ ఉండొచ్చు, బి ఫార్మసీ ఉండొచ్చు, రైట్? బీకామ్, బిఎస్సి, బిఏ ఆర్ ఇంజనీరింగ్ సైడ్ వెళ్తే కనుక బీటెక్. ఇవన్నీ బ్యాచులర్స్ అంటాం చూడండి, అవన్నీ వస్తాయి. బ్యాచులర్స్ అన్ని అండర్ గ్రాడ్యుయేషన్ లోకి వచ్చేవన్నీ ఇవి మనకి బ్యాచులర్స్ డిగ్రీ అంటాం కదా, అవన్నీ అండర్ గ్రాడ్యుయేషన్ లోకి వస్తాయి. పీజీ అంటే ఏంటంటే ఎనీ మాస్టర్స్. పీజీ అంటే మీరు తీసుకుంటే కనుక ఎంటెక్ ఉండొచ్చు, ఎంబీఏ ఉండొచ్చు, ఎంకామ్ ఉండొచ్చు, ఎంఏ ఉండొచ్చు, ఎంసీఏ ఉండొచ్చు, ఎంఫార్మా ఉండొచ్చు, రైట్? మెడిసిన్ చేసిన తర్వాత మెడిసిన్ డాక్టర్ చేస్తారు చూడండి, అది గ్రాడ్యుయేషన్ కింద వస్తుంది. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు స్పెషలైజేషన్ చేస్తూ ఉంటారు. మీరు డాక్టర్ది మీరు కనుక వాళ్ళ దీన్ని ఏమంటారు, వాళ్ళ హాస్పిటల్కి వెళ్తే అక్కడ డిస్ప్లేలో పెడతారు కదా వాళ్ళు డాక్టర్ పేరు, ఆయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఆయన స్పెషలైజేషన్ అవి పెట్టినప్పుడు మీరు చూస్తే కనుక ఎండి ఇన్ ఆర్థో, ఎండి ఇన్ ఎండోక్రోనాలజీ, ఎండి ఇన్ ఈఎన్టి అలా పెడుతూ ఉంటారు కదా, వాళ్ళందరూ మాస్టర్స్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ లోకి వచ్చేవన్నీ మాస్టర్స్. ఓకే, సోంపేటవారు మీ డౌట్ క్లియర్ అయిందండి? ఇక్కడ చూడండి, మనము ఈ రోజున వెబ్సైట్స్ కొన్ని చూసాము. ఈ వెబ్సైట్సే కాకుండా కొన్ని సార్లు జాబ్ రిలేటెడ్ సెర్చ్ ఏదైతే ఉందో, ఆ జాబ్ రిలేటెడ్ సెర్చ్ పేపర్లలో కూడా మీరు ఈనాడు పేపర్ కానీ, లేదు అంటే కనుక వేరే పేపర్స్, హిందూ కానీ, ఇంతకు ముందు డెక్కన్ క్రానికల్ కానీ, వాటిలో ఎక్స్ట్రా పేజెస్ వస్తుంటాయి. మెయిన్ పేజ్ కాకుండా ఎక్స్ట్రా పేజెస్ ఇస్తూ ఉంటారు వాళ్ళు, అనదర్ 8 to 10 pages. వీకెండ్స్ స్పెషల్లీ ఆన్ సండేస్ వాళ్ళు బలానా చోట్లో జాబ్ ఉంది, ఓకే, ఇంత శాలరీ, ఈ డీటెయిల్స్ అని చెప్పి పేపర్ లో కూడా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ఉంటారు. కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ పెద్దగా ఒక ఫుల్ పేజ్ ఇస్తూ ఉంటారు. లేదు అంటే కనుక కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ మల్టిపుల్ అడ్వర్టైజ్మెంట్స్ ఒకటే పేజ్ లో ఇస్తూ ఉంటారు. ఓకేనండి, దీస్ ఆర్ ది డిఫరెంట్ వెబ్సైట్స్. అండ్ దీస్ ఆర్ ద, ఇందాక మీకు చెప్పినట్టు, ఓకే, what is the meaning of BA? BA అంటే ఏంటండి? బ్యాచులర్
బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్. బిఏ తర్వాత ఎంఏ అంటారు. ఈ చూడండి, మీరు సోంపేట వారు మళ్ళీ లైఫ్ స్కిల్ అంటే ఏంటి? సింపుల్, మీకు లైఫ్ స్కిల్ అంటే లైఫ్ స్కిల్ మన ఆల్రెడీ లైఫ్ స్కిల్ మీనింగ్ ఇన్ తెలుగు ఇలా కొట్టేశారు అనుకోండి, మీరు డైరెక్ట్ గా మీకు ఇక్కడ వస్తుంది జీవిత నైపుణ్యము. అది ఎగ్జాక్ట్ గా మక్కీ టు మక్కీగా ఇచ్చేసింది. అది నైపుణ్యాలు, జీవిత నైపుణ్యాలు, మనకి జీవితానికి అవసరము అయిన నైపుణ్యాలు అని చెప్పి మనం అనొచ్చు. ఇక్కడ వాళ్ళు చెప్పారు, ఇక్కడ ఇచ్చారు చూడండి, నేర్చుకునే లేదా ద్వారా పొందే ప్రాథమిక నైపుణ్యాలు. మానవులు తమ జీవితంలోని ఒడిదుడుకులను ఎదుర్కోవడానికి, సామాజిక మరియు భావోద్వేగ పరిస్థితులలో బాగా పనిచేయడానికి ఈ నైపుణ్యాలు ఉపయోగపడతాయి. ఓకే, ఆలోచన నైపుణ్యాలు రకరకాలు ఉన్నాయి చూడండి. ఈ నైపుణ్యాలలో తెలుగులో చూస్తే గనక సామాజిక నైపుణ్యాలు, ఇతరులతో సమర్థవంతంగా సంభాషించడం, సహకారం అందించడాన్ని మనము సామాజిక నైపుణ్యం అంటారు. భావోద్వేగ నైపుణ్యాలు, భావోద్వేగ నైపుణ్యము అంటే ఏంటంటే సెల్ఫ్ కంట్రోలింగ్ రావచ్చు, లేకపోతే స్ట్రెస్ కంట్రోలింగ్ అవ్వచ్చు. భావోద్వేగము అంటే ఇప్పుడు భావోద్వేగం తెలుగులో చూసాం, దాన్ని ఇంగ్లీష్ లో మనం ట్రాన్స్లేట్ చేయాలి అంటే భావోద్వేగం అంటే ఏంటి? మీకు ఎమోషన్ అని చెప్పి కూడా అనొచ్చు. ఆలోచన నైపుణ్యాలు, సృజనాత్మకంగా ఉండడము, సమస్యల్ని పరిష్కరించడము, విమర్శనాత్మకంగా ఆలోచించడము, ఇవన్నీ మీకు డిఫరెంట్ రకాల నైపుణ్యాలు. మీరు ఇప్పుడు తెలుగులో చూసారు కదండి. ఇప్పుడు లైఫ్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్, లైఫ్ స్కిల్స్ ఫర్ స్టూడెంట్స్ అని చెప్పి కొట్టారు అనుకోండి, చూడండి మనం ఇందాక చూసాం చూడండి, క్రిటికల్ థింకింగ్, కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సమస్యని పరిష్కరించడం, డిసిషన్ మేకింగ్ అంటే ఏంటి అంటే నిర్ణయాత్మకంగా వ్యవహరించడం, ఎమోషనల్ భావాత్మకంగా మనము క్రియేటివిటీ, అడాప్టబిలిటీ, టైం మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా ఎసెన్షియల్ లైఫ్ స్కిల్స్ ఫర్ స్టూడెంట్స్. These skills help students handle daily challenges, succeed academically, and build a positive relationship, ultimately fostering personal development, confidence, and resilience for both their academic and future professional lives. ఓకే అండి. దెన్ నెక్స్ట్, ఈ రోజున మనము ఇదేమంటారు, మనకి ఉన్న నైపుణ్యానికి సంబంధించి ఉద్యోగము వెతుక్కోవాలి అంటే మనము ఎలాగ వెతుక్కోవాలి, ఎక్కడ వెతుక్కోవాలి, దానికి అవసరమైన స్కిల్స్ ని ఎలాగా మనము డెవలప్ చేసుకోవాలి అన్న టాపిక్ మీద మన డిస్కషన్ అయింది. మళ్ళీ మనము రేపు ఓకే, ఈరోజు గురువారం కదా, రేపు కూడా మనకి క్లాస్ ఉంది. మళ్ళీ రేపటి క్లాస్ లో మనము కలుద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకా మనకి 5 నిమిషాలు టైం ఉంది. 5 నిమిషాల్లో మనము మీ డౌట్లన్నీ క్లారిఫై చేస్తాను. మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేద్దాం. లేదు అంటే కనుక మళ్ళీ మనము మన రేపటి క్లాస్ లో ఇంకో టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, నాకు తెలిసి ఓకే, వీఆర్ అండర్స్టాండింగ్ సార్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ ఆల్.
మళ్ళీ మనం రేపటి క్లాస్ లో ఇంకో టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా అండి అందరికి? చలో బాయ్ బాయ్ ఎవ్రీవన్ బాయ్. Gokul, you can stop.